నమస్తే వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. నమస్తే వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. సీతం గిరిజనుల జీవనోపాధిని మరింత మెరుగుపరుచుటకు అన్ని శాఖలు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభారీ ఆఫీసర్ డాక్టర్ సుజాత శర్మ అన్నారు. బుధవారం ఆమె సీతంపేట ఐటీడీఏలో పర్యటించారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. తద్వారా వారి జీవనోపాధి మరింత మెరుగుపడుతుందని అన్నారు. అదేవిధంగా గిరిజనులు పండిస్తున్న అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని, ఎఫ్పిఓ గ్రూపులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అటవీ ఉత్పత్తులు అధిక దిగుబడి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. Size of the habitation is even 2 families also 1 habitation. So wherever the remote habitations are there, which are far away from the elementary school, mobility roads are available for them. As they are kids and they are not able to go on their own, their parents must leave them in the school. So parents are poor and they are going to work in the fields. So now we plan to remove all these dolly roads. We call it as dolly roads where the mobility is not available. So we are laying roads now, basically creating infrastructure. And Anganwadi centers కూడా ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నాం. అలాగే అక్కడ అంగన్వాడీ నుంచి నేరుగా ఎలిమెంటరీ స్కూల్కు, అలాగే ఇక్కడ హాస్టల్స్ మనకు అందుబాటులో తీసుకొచ్చాము. సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా హాస్టల్లో చేర్చడం అనేది ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకున్నాం. We started Vollas in the district, that name of the literacy program is Vollas. So that this year we will improve this grant also. We targeted to 150% of the actual financial intensive is useful, madam. PM Janman lo kuda PVTs kuda government ki intended to 1 lakh rupees in three communities are affected. Based on that technique was selected. And same 5 parameters are there just for the block level. So this is related to health and nutrition. So health parameters. So some parameters, for example, percentage of national quality assurance standards, certified facility block. At present it's 15%. They have to match 100%. So we have applied for M2S certification. So December lo 3 health and wellness centers will get certified, and 6 centers more we have applied. So by next quarter this will be improved. Yes, ma'am. So ఇప్పుడు NCD 4.0 survey has been started in the state government from last month only, October. This thing has been going on since ages. Yes, madam. We did 18%. Sir. Achievement. 100% attaining screen population. Screen. Actually, 100% population screening చేశారు. 1.0, 2.0 and 3.0. Find out the gap very precisely. Where is the gap? What is the gap? Where the focus is required to be put, and what action need to be taken. Adi cheyagaligitte definitely in a definite time frame we will get good results. So we have discussed certain points in వెబ్సైట్ లో అందుబాటులోకి రాలేదు. ఈ రోజు వెబ్సైట్ లోకి అందుబాటులోకి వచ్చింది లేటెస్ట్ డేటా అనేటువంటిది. మన వెబ్సైట్ ప్రకారంగా మనం ఓవరాల్ గా 93 ర్యాంక్ నుంచి కంట్రీలో 4th ర్యాంక్ వచ్చేసాము. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ లో కంట్రీ 93rd నుంచి ఒక్కసారిగా 4th జంప్ అయ్యాం. దట్స్ రియలీ అప్రిషియబుల్ థింగ్ టు ఆల్ ద డిపార్ట్మెంట్ ఆఫీసర్స్. అండ్ సెక్టార్ వైజ్ కూడా
మనం బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డేటా ర్యాంకింగ్ 109 నుంచి 1కి వచ్చాము, ఫస్ట్ ర్యాంక్ వచ్చాము. అండ్ అదర్ పారామీటర్స్ అన్నింటిలో కూడా మనం ఒక దాంట్లో 86 నుంచి 63, ఐ థింక్ బెటర్ టు రీడ్ దట్. 11th ర్యాంక్ కి వచ్చాను. అంతకుముందు 80 ఉండేది మార్చిలో, ఇప్పుడు 11కి వచ్చాము. అగ్రికల్చర్ లో 19th ర్యాంక్ కి వచ్చాము. 36th నుంచి 19th కి వచ్చాము. ఫినాన్షియల్ ఇంక్లూజన్ స్కిల్ డెవలప్మెంట్ 88 నుంచి 37కి వచ్చాము. అండ్ ఇక్కడ రియల్ గేమ్ చేంజర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 109th ర్యాంక్ నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చాము. సో మేడం చెప్పినట్లుగా మనకి ఫస్ట్ సెక్టర్ ఏంటి, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో మనము ఏఎస్ఆర్ కంటే వెనుకున్నాం. ఏఎస్ఆర్ 13 ఉంది, మనది 63 ఉంది. రిమైనింగ్ అన్ని కూడా వేఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ ఏఎస్ఆర్. ఒక హెల్త్ గాను మనం 63 నుంచి తగ్గించుకోగలిగితే కంట్రీ ఫస్ట్ వస్తాం. మేజర్ హెల్త్ మీదే మనకు 4th ప్లేస్కి వెళ్ళిపోయాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, సో ఒక్కసారి మనం ఫైనల్ పుషప్ మేడం గైడెన్స్ ఇచ్చారు మనకి. ఆ గ్యాప్స్ అన్ని కూడా మనం ఫిల్ చేసుకోగలిగితే నెక్స్ట్ మార్చ్కి వచ్చేసరికి మనం ఫస్ట్ ర్యాంక్ ఒక 25, 26. సో లెట్ us వర్క్ టుగెదర్.